అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశాల్లో సుగాలి ప్రీతి కేసు కూడా ఒకటి. అందరికీ తెలిసిన విషయమే. 2017 ఆగస్టు 19న కర్నూలు జిల్లాలో ఒక ప్రైవేటు రెసిడెన్షియల్ హాస్టల్లో ఫ్యాన్కి ఉరివేసుకుని ఉంటే దాన్ని ఆ పాఠశాల యాజమాన్యం ఆత్మహత్యగా చిత్రీకరించింది. కానీ కుటుంబ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇతరులు కావచ్చు, ఇది ఆత్మహత్య కాదు, అత్యాచారం చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని చెప్పి అప్పుడు ఆరోపించడంతో అప్పుడు స్కూల్ కరస్పాండెంట్ని కావచ్చు, వాళ్ళ కుమారులను కావచ్చు అరెస్టు చేశారు. తర్వాత వాళ్ళు బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. అక్కడి వరకు బాగానే ఉంది. వాస్తవానికి ఇది 2017లో జరిగినప్పటికీ కూడా రాష్ట్రంలో జరిగిన అనేక ఘటనల్లో ఇదొక ఘటనగా ఉంది. కానీ ఇది పెద్దగా వెలుగులోకి రాలేదు. ఎప్పుడు వెలుగులోకి వచ్చిందా అంటే 2020లో పవన్ కళ్యాణ్ని సంప్రదించారు. పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ని సంప్రదించినప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా సుగాలి ప్రీతి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ సుగాలి ప్రీతికి న్యాయం జరగాలన్నప్పుడు ఆయన ఒక ర్యాలీ చేయడం కూడా జరిగింది. అప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్త ఇష్యూగా మారింది. అప్పుడు అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి సుగాలి ప్రీతి కేసులో అనేక ట్విస్టులు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఇప్పుడు న్యాయస్థానాల్లో ఈ కేసు మీద వాదనలు వినిపించాలన్నా లేదా నిందితులకి శిక్ష పడేటట్టు చేయాలన్నా ప్రధానంగా వచ్చిన అడ్డంకి ఏంటంటే దాదాపుగా ఈ 9 ఏళ్ల కాలం జరిగిందో సాక్ష్యాధారాలను తారుమారు చేశారు అనేది ప్రధాన ఆరోపణ. అక్కడ DNA ఏదైతే ఆధారం జరిగినటువంటి ఆ ప్లేసులో ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్లేసులో ఉన్నటువంటి బ్లడ్ శాంపిల్స్కి నిందితులుగా చెప్తున్నటువంటి వారి బ్లడ్ శాంపిల్స్కి ఎక్కడా కూడా మ్యాచ్ కావట్లేదు. సో మార్చేశారు అనేది ప్రధాన ఆరోపణ. ఇదే మాట పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. నా దగ్గర వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ వల్లనే వాళ్ళ కేసు వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ స్పందించడం వల్లనే జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్లకు SC ST అట్రాసిటీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వ పరంగా వారికి రావాల్సినటువంటి సహాయ సహకారాలు 5 సెంట్ల స్థలం కావచ్చు, 5 ఎకరాల ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం వల్లే జరిగింది. ఇదే సమయంలో ఇదే సుగాలి ప్రీతి తల్లి గారు ఒక మీటింగ్లో చెప్పారు, మేము అప్పుడు అధికారంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్తే ఇది మా ప్రభుత్వంలో జరిగిన ఘటన కాదు కదా, గత ప్రభుత్వంలో జరిగింది, మా ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి ఆయన ఒక నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దీని మీద ఫైట్ చేశారని చెప్పి ఆవిడ కూడా మాట్లాడింది. దానికి సంబంధించినటువంటి ఆడియో క్లిప్స్ అన్ని కూడా ఉన్నాయి. నేను ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తాను. ఆ తర్వాత ఇంకో మాట కూడా చెప్పింది, జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ట్విట్టర్లో మాకు అండగా ట్రెండ్ చేస్తుంటే ఎవరైతే మాకు అండగా నిలబడి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో పోలీసులు వాళ్ళ ఇళ్లకెళ్ళి బెదిరిస్తున్నారు, కేసుని CBIకి ఇచ్చేసిన తర్వాత మీరెందుకు దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని బెదిరిస్తున్నారని చెప్పి స్వయంగా సుగాలి ప్రీతి తల్లే అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించింది, జగనన్న ఇదేనా న్యాయం చేయటమని. రెండోది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే CBIకి ఇస్తున్నాను అని చెప్పి 2020లో అనుకుంటా ఆయన ఒక జీవో ఇచ్చాడో ఆ జీవో కాగితాలు తీసుకుని మేము CBI ఆఫీస్కి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అది ఫేక్ జీవో, ఆ జీవో వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని తెలిసింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఫేక్ జీవో ఇచ్చి మమ్మల్ని మోసం చేశాడు అని ఇదే సుగాలి ప్రీతి తల్లి కూడా ఒకానొక సందర్భంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఇదే సుగాలి ప్రీతి తల్లి వెళ్ళి పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టడం జరిగింది. ఏమిటి ఆ కేసు అంటే పవన్ కళ్యాణ్ ఇందులో ఆధారాలు లేవు కాబట్టి నేనేమీ చేయలేనని మాట్లాడుతున్నాడు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా కేసుని పెట్టి ఆయన రాజకీయంగా లబ్ధి పొంది గెలిచాడు. అలాగే ఇప్పుడు తొలి సంతకం చేస్తానని చెయ్యలేదు అని చెప్పి, అలాగే పవన్ కళ్యాణ్ నిందితులతో కుమ్మక్కైనట్టుగా ఉన్నాడు, నిందితులకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి, ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆవిడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఎంటైర్ ఎపిసోడ్లో మొదట హాఫ్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టం జరిగితే ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడని చెప్పి ఆవిడే చెప్పింది. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేయటం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ మీదే మేము కేసు పెడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవానికి ఈ కేసుని పవన్ కళ్యాణ్ ఫేక్ జీవో ఇచ్చి CBI కేసుకి వాళ్ళకి మోసం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని CBIకి ఇవ్వడం కోసం విశ్వ ప్రయత్నం చేసింది. హైకోర్టుకు కూడా వెళితే CBI ఏం చెప్పిందంటే ప్రస్తుతానికి ఈ కేసులో అంతర్రాష్ట్ర వ్యవహారాలు ఏమీ కనపడటం లేదు, రెండోది మా దగ్గర సరిపడా సిబ్బంది లేని కారణంగా ఇప్పుడు ఈ కేసును మేము టేకప్ చేయలేమని చెప్పి CBI చెప్పింది. అంటే CBI తరపు నుంచి వచ్చినటువంటి వివరణ. సరే తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళి దీన్ని CBIకి ఇవ్వచ్చు అనుకుంటే అది వేరే విషయం. సో ఇది క్లుప్తంగా ఎపిసోడ్కి సంబంధించి ఇప్పుడు నేను సుగాలి ప్రీతి తల్లి గతంలో మాట్లాడుకునే మాటలు చెప్తాను. ఇదే క్రమంలో ఇప్పుడు ఎవరైతే జడా శ్రావణ్తో ఆవిడ చేతులు కలిపారో అదే జడా శ్రావణ్ అనే వ్యక్తి గతంలో అపోనెంట్ దగ్గర 25 లక్షల రూపాయలు తీసుకుని మా కేసుని నీరుగార్చే ప్రయత్నం చేశారు అని చెప్పి స్వయంగా ఇదే సుగాలి ప్రీతి తల్లి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఆ ఆడియో క్లిప్ కూడా ఉంది నా దగ్గర, నేను ప్లే చేస్తాను. మొదటగా ఒకసారి సుగాలి ప్రీతి తల్లి ఏం మాట్లాడిందో ఒకసారి. రోజు సాయంత్రం 6:30 గంటలకి ట్విట్టర్ అనేది మొదలైంది.
ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తే పాపం సుగాలి ప్రీతి కేసుకు న్యాయం జరుగుతుందని జన సైనికులు లక్షల మంది జన సైనికులు మాకు వెంటుండి మాకు పోరాటం చేస్తా ఉంటే జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ట్యాగ్ చేస్తూ వాళ్ళు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు అర్ధరాత్రి పూట ఈ టైంలో జనసేన నాయకులు వాళ్ళ ఇంటికి వెళ్లి పోలీసు వాళ్ళు మీకు లీగల్ యాక్షన్ తీసుకుంటాం మీ మీద, మీరు రేపు వచ్చి మీరు కనపరావాలా, మీరు ఆ కేసు సిబిఐకి ఇచ్చాం కదా, మీరు ఎందుకు దాంట్లో ట్విట్టర్ చేస్తున్నారని వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇదేనా జగనన్న పాలన అంటే? సో విన్నారు కదా 2020 ఆగస్టులో మాట్లాడిన మాటలు. జన సైనికులు అప్పుడు అండగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటే న్యాయం జరగాలి, జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని చెప్పి ట్రెండ్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీసులు వాళ్ళ ఇళ్లకెళ్ళి బెదిరించారు. ఇది న్యాయమేనా అని చెప్పి సుగాలి ప్రీతి తల్లి స్వయంగా ప్రశ్నించింది. సో ఇంకొక వీడియో కూడా చూద్దాం. నేను ఈ కర్నూలు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా నేను నా ఫైల్ ని ఇవ్వడం జరిగింది. 2 సార్లు కలిసాను. మొదటిసారి కలిసినప్పుడు బానే మాట్లాడినారు, రెండోసారి కలిసినప్పుడు యూ చీప్ పీపుల్ అన్నారు మమ్మల్ని. తర్వాత వెళ్ళి న్యూస్ లో మా సాయంలో జరిగిందా, 2017లో జరిగింది కదా, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నిందితులను కాపాడుతున్నారా అని అడిగి ఆ రోజు మీరేమన్నా నిద్రపోతున్నారా అని ఆయన ప్రశ్నించడం జరిగింది. మరి నేను అడుగుతున్నాను ఏమంటే, మరి అసెంబ్లీ సాక్షిగా దిశ చట్టం పెట్టినప్పుడు దిశకు జరిగిన సంఘటన అన్న గుర్తు చేసుకున్నప్పుడు మరి మీరు ఎందుకు అసెంబ్లీలో ఉన్నారు కదా అనిల్ కుమార్ అన్న, మీరు చెప్పలేకపోయారా? అది మన రాష్ట్రంలో జరిగింది కాదన్నా పక్క రాష్ట్రంలో జరిగిందని చెప్పలేకపోయారా? మన రాష్ట్రంలో ఆడపిల్లలకి అన్యాయాలు జరగలేదా చెప్పండి. మొన్న కూడా దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు, బాగా సగర్వంగా ఓపెన్ చేశారు. ఇఫ్ మై మెమరీ ఈజ్ కరెక్ట్ హర్ నేమ్ ఈజ్ ప్రియాంక అన్నారు. సో విన్నారు కదా, ఇది పవన్ కళ్యాణ్ని కూడా పెట్టుకుని పవన్ కళ్యాణ్తో పాటు ఒక కాన్వాయ్ మీద నిలబడి సుగాలి ప్రీతి తల్లి మాట్లాడినటువంటి మాటలు. ఏమని, అనిల్ కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని అవహేళన చేశారు, మా హయాంలో జరిగింది కాదని మాట్లాడాడు ఆయన. మరి అలాంటప్పుడు దిశ చట్టం గురించి మాట్లాడినప్పుడు మీరు అసెంబ్లీలోనే ఉన్నారు కదా, అసలు దిశ ఘటన అనేది మన రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో జరిగింది, మనకేంటి సంబంధం అని అప్పుడు జగన్కి ఎందుకు చెప్పలేదు? ఈరోజు ఈ ఘటన మా ప్రభుత్వంలో కాదంటున్నారు కదా అని చెప్పి సుగాలి ప్రీతి తల్లి ఓపెన్గా ప్రశ్నించింది. సో ఇది మాట్లాడింది కూడా సుగాలి ప్రీతి తల్లిని. ఇంకో వీడియో కూడా ఉంది. ఈరోజు మేము ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నారంటే, మేము సుగాలి ప్రీతి కేసుకి ఇంకా న్యాయం చేసేసాము, మేము వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చాము అని చెప్పడం జరుగుతుంది. కానీ అది ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఏ ఒక్కరికి అట్రాసిటీ జరిగినా రావాల్సిన మినిమం రిలీఫ్ మెజర్మెంట్స్ అవి ప్రతి ఒక్కరికి, మా సుగాలి ప్రీతికే కాదు ప్రతి ఒక్క అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి అండర్ 15(1) ప్రకారం రావాల్సిన రిలీఫ్ రిలీజ్మెంట్ 2017లోనే రావాలి. కానీ అప్పుడున్న ప్రభుత్వము ఇవ్వలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. అంటే ఎప్పటి వరకు మనం ట్విట్టర్ లో జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ట్రెండ్ చేసేంత వరకు కూడా ఏ ఒక్కరు మాకు ఇవ్వలేదు. ఈ రోజు ట్విట్టర్ లో ట్రెండ్ కావడం వల్ల ఎందుకు వాళ్ళకి మెజర్మెంట్స్ ఇవ్వడం లేదని చాలా మేధావులు అడగడం వల్ల ఈ రోజు ఇస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అంతేగాని అది ఇచ్చినంత మాత్రాన సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేసినట్లు కాదు. సో విన్నారు కదా, 5 సెంట్ల స్థలం 5 ఎకరాల పొలాన్ని సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకైతే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఈవిడ చాలా స్పష్టంగా చెప్పింది. జన సైనికులు సుగాలి ప్రీతికి అండగా ట్రెండ్ చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చి మాకు ఇవ్వాల్సినటువంటి, అంటే ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినటువంటి వాటిని మాత్రమే ఇచ్చారు. ఇలాంటి అట్రాసిటీ జరిగినప్పుడు సుగాలి ప్రీతికే కాదు ఎవరికి జరిగినా వీటిని ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం, దానిలో మాకు ఇచ్చారు తప్ప మాకు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు, ఈ కేసుకు న్యాయం జరిగినట్టు కాదు అని చెప్పి, అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు జనసేన కావచ్చు స్పందించడం వల్లే వీరికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు వచ్చాయి అని చెప్పి ఇదే సుగాలి ప్రీతి తల్లి కూడా చెప్పడం జరిగింది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు జడా శ్రావణ్తో వీళ్ళు ప్రధానంగా కలిసి మాట్లాడుతున్నారు. ఈ కేసులో జడా శ్రావణ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద మాట్లాడుతున్నారు. ఇదే జడా శ్రావణ్ గురించి సుగాలి ప్రీతి తల్లి ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. ఆయన మాకు కాల్ చేసి, అమ్మ జడా శ్రావణ్ కుమార్ ఏమంటారు వాళ్ళకి అక్యూజర్ వాళ్ళకి ఇట్లా నా కళ్ళ ముందరే 25 lakhs తీసుకొని ఇట్లా తిరుపతిలో జరిగిన దాంట్లో అవతల సైడ్ బెండ్ అయినారు, మీ కేసుకి న్యాయం జరగదు అని ఆయన చెప్పినారు సార్. ఆయన చెప్పాడు అంతేనా, మీకేమన్నా వాస్తవం ఉందా? లేదు, వాస్తవం కేసు బెంచ్ మీదకి రాలేదు. అప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆఫీస్ నుంచి చెల్లా అజయ్ కుమార్ గారికి ఇప్పించారు.
ఓకే అమ్మా. సో విన్నారు కదా, ఈ జడా శ్రావణ్ అనే వ్యక్తి ఇలా కేసుని ఆ న్యాయమూర్తి రిటైర్డ్ జడ్జి రామకృష్ణ చెబితే ఈయన దగ్గరికి వెళితే వీళ్ళ కేసు వాదిస్తానని చెప్పి జడా శ్రావణ్ అపోనెంట్ దగ్గర 25 లక్షలు తీసుకుని వాళ్ళతో చేతులు కలిపేస్తే అదే విషయం వాళ్ళకి తర్వాత తెలిసిన తర్వాత ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ ఆఫీసు నుంచి అంటే జనసేన ఆఫీసు నుంచి అజయ్ కుమార్ అనే ఒక లీగల్ అడ్వైజర్ని ఇచ్చి కేసుని ముందుకు నడిపే ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళకి లీగల్గా సహాయం చేసింది కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, ఇది స్వయంగా ఆవిడే చెప్పారు. ఇకపోతే అన్నిటికీ మించి సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. ఇదే సిబిఐ ఎంక్వైరీకి గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక జీవో ఇచ్చాడు. ఆ జీవో గురించి ఇదే సుగాలి ప్రీతి తల్లి ఏం మాట్లాడింది ఒకసారి నేను. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మరి సిబిఐ ఆఫీసు కూడా మేము వెళ్ళి విచారించగా ఇవి పనికిరాని జీవోస్ అండి అని చెప్పడం జరిగింది. మరి అలా మాట ఇచ్చి మోసం చేసిన విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జీవో పనికిరాని జీవో, మేము సిబిఐ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఆ జీవో ఫేక్ జీవో అని చెప్పి, ఇలాంటి జీవోలు ఇచ్చి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు అని చెప్పి గతంలో చెప్పారు. ఇకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు కేసు పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఏంటనేది ఒకసారి చూద్దాం. 9లో ఘోరంగా నన్ను ఓడించిన తర్వాత నేను ఆఫీసులో కూర్చుంటే సుగాలి ప్రీతి మదర్ వచ్చి, అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు. 2018లో చంపారు. ఆ బిడ్డను చంపితే ఉరేసుకుందని చెప్పారు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలను మనం తిరిగి తీసుకురాలేదు. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. సో విన్నారు కదా, పవన్ కళ్యాణ్ గతంలో నేను వచ్చిన తర్వాత మొదటి కేసు ఇదే తీసుకుంటానని చెప్పిన మాట వాస్తవం. కానీ అక్కడ తీసుకోలేకపోవటానికి గల కారణాలను పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా వివరించాడు. కేసు జరిగి దాదాపుగా 8-9 ఏళ్లు జరగటంతో అక్కడ ఆధారాలన్నీ మార్చేశారు. ఎలా మార్చేశారు, ఏదైతే ప్రధాన ఈ కేసుకి ఆయుపట్టుగా ఉన్నటువంటి డిఎన్ఏ టెస్ట్ ఉందో దానికి సంబంధించి ఆధారాలు మార్చేశారో ఆ డిఎన్ఏతో ఈ డిఎన్ఏ మ్యాచ్ అవ్వటం లేదు. అంటే పవన్ కళ్యాణ్ లీగల్గా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పటికీ కూడా గత ప్రభుత్వ హయాంలో సాక్ష్యాధారాలను తారుమారు చేశారు. ఈ సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి సహకరించింది ఎవరు? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, పోలీసులు కావచ్చు. అంటే గత ప్రభుత్వంలో సాక్ష్యాధారాలను తారుమారు చేస్తే దానికి పవన్ కళ్యాణ్ ఎలా బాధ్యుడవుతాడు? పవన్ కళ్యాణ్ ఏం చేయగలడు? సాక్ష్యాధారాలు తారుమారు చేశారు కాబట్టి వాటిని ఏదైనా రికవరీ చేయడానికో లేదా మళ్ళీ తిరిగి ఇన్వెస్టిగేషన్ చేయడానికో ఆదేశాల వరకు అయితే ఇవ్వగలరు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. కానీ తారుమారు చేసినటువంటి సాక్ష్యాధారాల ఆధారంగానే ఆ వ్యక్తులకి శిక్ష పడేలాగా చేయాలి అంటే లీగల్గా సాధ్యపడుతుందా? ఈయన చాలా స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్. ఏమని? దారుణంగా ఓడిపోయి ఆ ఆఫీసులో కూర్చుంటే, అన్నా నాకు ఇలా అన్యాయం జరిగిందని నా దగ్గరకు వచ్చింది సుగాలి ప్రీతి తల్లి, నేను అప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి న్యాయం చేయాలనే ప్రయత్నం చేశానని చెప్పి. అంటే ఆయన ఓడిపోయి, ఒక పార్టీ దారుణంగా ఓడిపోయి మానసికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో కూడా, పార్టీని ఎలా నిలబెట్టాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో కూడా ఈ కేసును ఆయన తీసుకుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి స్వయంగా పవన్ కళ్యాణ్ ర్యాలీ కూడా చేశాడు. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని చెప్పి పవన్ కళ్యాణ్ ర్యాలీ చేశాడు. సో ఇది కథ. అయితే ఇప్పుడు ఉన్నట్టు అంటే ఈ మాట సుగాలి ప్రీతి తల్లికి ఎక్కడ తప్పయిందంటే ఈ మాట తప్పయిందంట. ఏమని? సాక్ష్యాధారాలు తారుమారయ్యాయి. సాక్ష్యాధారాలను తారుమారు చేసింది గత ప్రభుత్వంలో. ఎలా తారుమారయ్యాయి, ఎవరు తారుమారు చేశారో తేల్చండి అంటే అర్థం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ దానికి బాధ్యుడు, పవన్ కళ్యాణ్ నిందితులతో కుమ్మక్కయ్యాడని అనుమానం కలుగుతుంది లాంటి పదాలు వాడుతూ కేసు పెట్టడం అంటే దీని వెనక ఎవరున్నారు? గతంలో జడా శ్రావణ్ అనే వ్యక్తి 25 లక్షలు తీసుకుని అపోనెంట్కి లొంగిపోయాడని చెప్పిన మీరు ఈరోజు అదే జడా శ్రావణ్ ద్వారా ఎలాగ కేసుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి జడా శ్రావణ్ని పెట్టుకుని మీరు విమర్శిస్తున్నారు. సో మీ కుటుంబానికి జరిగింది కష్టమే, నష్టమే, ఖచ్చితంగా దాన్ని కాదనలేని పరిస్థితి. అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి. ఇందులో వాస్తవానికి రాజకీయ పార్టీల ప్రమేయం అనేది లేదు. ఏదో టీడీపీ నేతల ప్రమేయం ఉందని చెప్పి గతంలో కొన్ని ఆరోపణలు ఆ టైంలో వైసీపీ హయాంలో చేసిన ఆరోపణలే తప్ప ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు. రెండోది ఏంటంటే సాక్ష్యాధారాలు తారుమారైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అనునిత్యం వీళ్ళని అవమానిస్తూ వచ్చింది కూడా వైసీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. తప్పుడు జీవో ఇచ్చి అవమానించింది వాళ్ళే. అనిల్ కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్తే గత ప్రభుత్వంలో జరిగింది, అప్పుడు నిద్రపోయారా అని చెప్పి అవమానించింది వాళ్ళే. ఆ తరువాత జన సైనికులు అండగా నిలబడుతున్నారని వాళ్ళకి పోలీసుని పంపి బెదిరించింది వాళ్ళ హయాంలోనే. అలాగే పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడి సోషల్ మీడియాలో ట్రెండ్ చేసిన తర్వాతే మాకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు వచ్చాయని చెప్పింది వాళ్ళే. సో ఇంత చేసిన తరువాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టడం అంటే మరి దీని వెనక ఏముంది, ఏం ఆశిస్తున్నారు అనేది తెలియదు. నిజంగా మీకు జస్టిస్ జరగాలంటే, మీకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే, మీకు ఏ విధంగా న్యాయం కావాలి లేదా జరిగిన దాన్ని ఎలా సరిదిద్దాలి, ఒకవేళ నిజంగా సాక్ష్యాధారాలు తారుమారాయి ఉంటే మనం ఇప్పుడు ఏం చేయాలని మీరు అడుగుంటే బాగుంటుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టడం అంటే ఎంటైర్ ఈ కేసు మొత్తానికి కూడా మళ్ళీ తప్పుదారి పట్టించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఇది సుగాలి ప్రీతి కేసులో
అందులో మోటల్ ఆ ఎపిసోడ్ క్లుప్తంగా చెప్పినటువంటి ఎపిసోడ్. సో సుగాలి ప్రీతి తల్లి మాట్లాడిన మాటల మీద మీరేమంటారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.